తిరుమల లడ్డూలో కల్తీతో ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దీక్ష విరమించడానికి కాలినడకన తిరుమలకు బయలుదేరారు. అలిపిరి మెట్ల దగ్గర ప్రత్యేక పూజలు చేసి మెట్ల మార్గంలో కాలినడకన తిరుమలకు బయలుదేరారు. మార్గం మధ్యలో నరసింహస్వామి దేవాలయం వరకు పవన్ కళ్యాణ్ సాఫీగానే చేరుకున్నారు. ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన రోజే తాను అలిపిరి మెట్ల మార్గం నుండి కాలినడక మార్గంలో తిరుమల వెళ్లి దీక్ష విరమిస్తానని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. అలిపిరి నుండి మెట్ల మార్గాన తిరుమల వెళ్తున్న పవన్ కళ్యాణ్ మోకాళ్ల నొప్పులతో ఇబ్బంది పడినా దీక్షకు భంగం కలగకూడదని కొంతసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత మళ్లీ కాలినడకన తిరుమలకు బయలుదేరారు. ఇక ఈ విషయం తెలుసుకున్న స్విమ్స్ కు చెందిన ఫిజియోథెరపిస్ట్ కొందరు వైద్యులు పవన్ కళ్యాణ్ కు చికిత్స అందించిన అనంతరం రాత్రికి తిరుమలకు చేరుకున్నారు. తిరుమల లడ్డూలో కల్తీతో ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దీక్ష విరమించడానికి కాలినడకన తిరుమలకు బయలుదేరారు. ఇక దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, భవాని, తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నటువంటి లడ్డూ ప్రసాదం మహాపవిత్రమని చెప్పి 11 రోజుల పాటు జనసేన అధ్యక్షుడు అదేవిధంగా ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త చేశారు. ఏదైతే నిన్న సాయంత్రం గన్నవరం విమానాశ్రయం నుంచి రేణిగుంట విమానాశ్రయానికి సాయంత్రం 4 గంటల ప్రాంతంలో చేరుకున్నారు. ఆ తర్వాత తిరుపతిలో ఉన్నటువంటి పద్మావతి గెస్ట్ హౌస్ అతిథి గృహంలో కొద్దిసేపు విరామం తీసుకున్న అనంతరం నిన్న సాయంత్రం 5 గంటల నుంచి కూడా రాత్రి 9:30, 10 గంటల ప్రాంతంలో తిరుమలకు కాలినడక మార్గాన చేరుకున్నారు. అటు తర్వాత నేరుగా రాత్రి తిరుమలలో ఉన్నటువంటి గాయత్రి అతిథి గృహంలో బస చేశారు. ఈ రోజు ఉదయం 10 గంటల ప్రాంతంలో ఈ ఉదయం ప్రాయశ్చిత్త దీక్ష విరమణ అనంతరం స్వామివారి దర్శనం చేసుకుంటారని చెప్పి జనసేన పార్టీ వర్గాలు అయితే తెలిపారు. అటు తర్వాత ఉదయం 10 గంటల ప్రాంతంలో స్వామివారి దర్శనం చేసుకున్న అనంతరం నేరుగా కొద్దిసేపు తిరుమలలో ఉన్నటువంటి అన్నప్రసాద భవనంలో కూడా పర్యటన చేశారు. ఆ తర్వాత తిరుమలలో ఉన్నటువంటి రాజకీయ నాయకులతో కూడా సమావేశాన్ని ఏర్పాటు చేస్తారని జనసేన పార్టీ వర్గాలు చేశారు. రాత్రికి తిరుమలలో బస చేసి అటు తర్వాత రేపు ఉదయం స్వామివారి దర్శనం చేసుకుంటారు. రేపు సాయంత్రం తిరుపతిలో ఉన్నటువంటి పూలే విగ్రహం వద్ద వారాహి బహిరంగ సభ ఏర్పాటు చేస్తాం ఇప్పటికీ జనసేన పార్టీ నాయకులు తెలిపారు. ఏది ఎంబడి కూడా తిరుమలలో కూడా దాదాపు 2 రోజుల పాటు జనసేన పార్టీ అధ్యక్షుడు అదేవిధంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో కూడా అదేవిధంగా తిరుమల పోలీసులు కూడా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. మరో 2 రోజుల్లో కూడా సాలకట్ట బ్రహ్మోత్సవాల నేపథ్యంలో కూడా ఇప్పటికే టీటీ అధికారులు కూడా అదేవిధంగా అర్బన్ పోలీసులు కూడా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని చెప్పి తెలుపుతారు. భవాని, థ్యాంక్ యూ గోపి, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.